Hi, welcome to my YouTube channel. Today we are discuss about basic concepts of a number system. First, natural numbers. Natural numbers are counting numbers which begins with 1. Natural numbers ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంట 1 నుంచి అండ్ ఇంక్రిమెంటెడ్ టు ఇన్ఫినిట్. అవి 1 అంటే 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3 అంటే 1 ఇంక్రిమెంట్ అవుతుంది. అలా ఎక్కడి వరకు ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ అంటే ఏంటి అంటే ఎక్కడి వరకు మనం చెప్పలేము. న్యాచురల్ నెంబర్స్ డు నాట్ హ్యావ్ ఏ డెసిమల్ పాయింట్. న్యాచురల్ నెంబర్స్కి డెసిమల్ పాయింట్ అనేది ఉండదు. డెసిమల్ పాయింట్స్ అంటే ఏంటి 0.5, 1.5, 1.3 వాటిని ఏమంటాం డెసిమల్ పాయింట్స్ అంటాం. అవి నేచురల్ నెంబర్స్లో ఉంటాయా ఉండవంట. ఇట్ ఈస్ డినోటెడ్ బై లెటర్ ఎన్. ఆ న్యాచురల్ నెంబర్స్ని ఏ లెటర్తో డినోట్ చేస్తారు? క్యాపిటల్ ఎన్. అది ఒక సెట్ ఫామ్లో ఎలా రాస్తాం చూడండి. క్యాపిటల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 అండ్ సో ఆన్. అంటే 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్. అంటే ఎక్కడి వరకు మనం చెప్పలేము. యూ కెన్ కౌంట్ 3 ఫ్లవర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 3 ఫ్లవర్స్ని కౌంట్ చేద్దాం. 1, 2, 3. ఎన్ని ఇక్కడ ఉన్నాయి? హ్యాండ్స్ 3 ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. 3 ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి 3 అని ఏమంట న్యాచురల్ నెంబర్. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉన్నాయి ఫ్లవర్స్. 5 ఉంటే దాన్ని ఏమంటారు 5 న్యాచురల్ నెంబర్స్. వి కెనాట్ కౌంట్ 0 ఆర్ 1.5 ఫ్లవర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 0 ఫ్లవర్ని మనం కౌంట్ చేయగలమా? చేయలేము. 1.5 ఫ్లవర్ని కౌంట్ చేయగలమా? చేయలేము. ఆల్రెడీ మనం ముందుగానే చెప్పుకున్న ఏంటి న్యాచురల్ నెంబర్స్లో డెసిమల్ పాయింట్స్ అనేవి ఉండవు. న్యాచురల్ నెంబర్స్లో డెసిమల్ పాయింట్స్ అనేవి ఉండవు. ఇక్కడ కూడా అదే చెప్పాడు. 0 కానీ 1.5 ఫ్లవర్స్ ఉంటాయా? ఉండవు. అందుకే ఏంటి 0 కానీ 1.5 కానీ ఏంటవి న్యాచురల్ నెంబర్స్ కావని ఇంటిమేషన్ చెప్పారన్నమాట మనకి. నెక్స్ట్, స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ ఈజ్ 1. స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్. న్యాచురల్ నెంబర్లో అన్నిటికంటే చిన్నది ఏదంట 1. మనకి క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ మనకి స్మాలెస్ట్ వాల్యూ ఏంటి 1. గ్రేటెస్ట్ నెంబర్. వీటిలో గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి ఎంతో తెలిసిద్దా మనకి? తెలీదు. ఆల్రెడీ మనం ఏం చెప్పాం ఇన్ఫినిట్. ఎంతో మనం చెప్పలే. దాన్ని ఏమంటాం కెనాట్ బి డిటర్మైన్డ్. The difference between any two consecutive natural numbers is 1. డిఫరెన్స్ అంటే ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. అంటే ఆ రెండింటి మధ్య తేడా. కాన్సిక్యూటివ్ అంటే ఏంటి? పక్క పక్కనే. కాన్సిక్యూటివ్ అంటే ఏంటి? పక్క పక్కన న్యాచురల్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 3 - 2. 3 - 2 ఎంత? 1. అంతే కదా. డిఫరెన్స్ అంటే ఏం చేసాం? మైనస్ చేసాం. కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ అంటే పక్క పక్కన ఉండే న్యాచురల్ నెంబర్. 3, 2 పక్క పక్కనే ఉంటాయి కదా. 3 - 2 ఎంత? 1. అదే కదా చెప్పింది అతను. ఓకేనా? అండర్స్టాండ్. నెక్స్ట్, హోల్ నెంబర్స్. నెక్స్ట్ పార్ట్ ఏంటి? హోల్ నెంబర్స్. If we add number 0 to the set of natural numbers. ఈ న్యాచురల్ నెంబర్స్లో ఒకవేళ 0 యాడ్ చేస్తే సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఏంటి 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్ ఇన్ఫినిట్. అంతే కదా. దీనికి ఒకవేళ 0 యాడ్ చేస్తే ఏమైంది? ఇట్ విల్ బికమ్ సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్. ఒకవేళ 0 ఈ న్యాచురల్ నెంబర్స్కి 0 యాడ్ చేస్తే ఆ సెట్ని ఏమంటాం మనం? హోల్ నెంబర్స్ అంటాం. ఆ సెట్ని ఏమంటాం మనం? హోల్ నెంబర్స్. ఏమంటాం? హోల్ నెంబర్స్. ఎవ్రీ న్యాచురల్ నెంబర్ ఈజ్ ఏ హోల్ నెంబర్. ప్రతి న్యాచురల్ నెంబర్ 1 అనేది హోల్ నెంబర్ ఇది ఖచ్చితంగా. 2 అనేది ఖచ్చితంగా హోల్ నెంబర్ అనేది. అందుకే ఏమన్నారు? ఎవ్రీ న్యాచురల్ నెంబర్ ఈజ్ ఏ హోల్ నెంబర్.
ఇట్ ఈస్ డినోటెడ్ బై లెటర్ డబ్ల్యూ, క్యాపిటల్ డబ్ల్యూ. ఇది ఏ లెటర్తో మనం డినోట్ చేస్తామంట? క్యాపిటల్ డబ్ల్యూ. సెట్ అలా డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2, 3, 4 and so on infinite. Okay, next smallest whole number is, we అన్నిట్లో స్మాలెస్ట్ హోల్ నెంబర్ ఏంటి? 0. మరి గ్రేటెస్ట్ నెంబర్ ఏమైంది? ఆల్రెడీ ఇన్ఫినిట్ కదా, అంటే కెనాట్ బి డిటర్మైన్. డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ 2 కాన్సిక్యూటివ్ హోల్ నెంబర్స్. డిఫరెన్స్ అంటే ఏం చెప్పాము మనం? మైనస్. 2 కాన్సిక్యూటివ్ హోల్ నెంబర్స్ అంటే ఏ 2 పక్క పక్కన ఉన్న హోల్ నెంబర్స్ డిఫరెన్స్ చేస్తే ఎంత ఉంటుంది అంటే మనకి 1 వాల్యూ అనేది వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 1 - 0 ఎంత వచ్చింది మనకి? 0. అంటే కదా 0, 1 పక్క పక్కనేగా ఉండేది. 0, 1 పక్క పక్కన ఉంటాయి. 1 - 0 0. నెక్స్ట్ ఈవెన్ నెంబర్స్ అంటే నెక్స్ట్ ఈవెన్ నెంబర్స్. ద న్యాచురల్ నెంబర్స్ which are exactly divisible by 2 are known as even numbers. ఏ నెంబర్స్ అయితే 2తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయితే దాన్ని ఏమంటారంట? ఈవెన్ నెంబర్స్. దాన్ని ఏమంటారు? ఈవెన్ నెంబర్స్. ఓకే, చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 16 తీసుకుందాం. 16 తీసుకుందాం. 2 టేబుల్లోకి చేయాల్సిందే. 2 టేబుల్లో 16 ఎన్ టైమ్స్? 8. 16 ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయ్యింది. ఓకే, అలా ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయితే ఏంటవి? ఈవెన్ నెంబర్స్. దేంతో డివిజిబుల్ అవ్వాలి? 2తో డివిజిబుల్ అవ్వాలి. అలా సెట్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఈజ్ డినోటెడ్ బై లెటర్. అలా ఈవెన్ నెంబర్స్ని ఎలా డినోట్ చేస్తాం? క్యాపిటల్ ఈతో. ఈవెన్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 2, 4, 6, 8 అండ్ సో ఆన్. ఓకే, సమ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ n ఈవెన్ న్యాచురల్ నెంబర్కి ఫార్ములా ఏంటంటే n/n+1. ఏంటి? n/n+1. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ n ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అన్నారు. మనం ఇప్పుడు ఒకటి చెప్దాం. ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్కి సమ్ ఎంత అని అన్నారు అనుకోండి. ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్ ఏంటి? 2 + 4 + 6. ఫస్ట్ 3 అవే కదా, మొత్తం యాడ్ చేస్తే ఎంత? 12. ఇలా 2, 3 అయితే మనం చేస్తాం. ఒకవేళ 100 అని చెప్పారనుకో మనం చేయలేం కదా. అప్పుడు ఏంటి ఫార్ములా? n/n+1. ఇక్కడ n ఎంత అన్నాడు? 3. n+1, 3 + 1 ఎంత? 4 ఈజ్ ఈక్వల్ టు 12. 3 4s 12. ఆన్సర్ వచ్చిందా లేదా? ఓకేనా? అండర్స్టాండ్. నెక్స్ట్ జనరల్ ఫార్మ్ ఆఫ్ ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్కి ఒక జనరల్ ఫార్ములా ఉండిద్ది, ఒక ఫామ్. అదేంటి? 2n, వేర్ n ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. n అనేది ఏంటంట? ఒక న్యాచురల్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ n ప్లేస్లో 1 పెట్టామనుకో 2 × 1 2. ఇక్కడ 2 పెట్టామనుకో 2 2s 4. అన్నీ ఏమొస్తున్నాయి? ఈవెన్ నెంబర్స్ వస్తున్నాయి. ఒకవేళ ఇక్కడ 3 పెట్టామనుకో 2 3s 6. 4 పెడితే 2 4s 8. అంటే ఈవెన్ నెంబర్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సమ్ ఆఫ్ ఎనీ 2 ఈవెన్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ అంటే ఏం చేయాలి? మనం ఎడిషన్ చేయాలి 2 ఈవెన్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 2 + 4 తీసుకున్నాం. 2 4 ఎంత? 6. అది 6 అనేది ఏంటి? ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా? ఈవెన్ నెంబర్. ఓకేనా? ప్రొడక్ట్ ఆఫ్ ఎనీ 2 ఈవెన్ నెంబర్స్. ప్రొడక్ట్ ఆఫ్ ఎనీ 2 ఈవెన్ నెంబర్స్.
ప్రోడక్ట్ అంటే ఏంటి? ఇంటూ. రెండు ఈవెన్ నెంబర్స్ తీసుకుందాం. 4, 6. 4, 6 ఎంత? 24. ఇది కూడా ఏంటి? ఈవెన్ నెంబర్. ఓకే, నెక్స్ట్ ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ అంటే ఏంటో చూద్దాం. ద న్యాచురల్ నెంబర్స్ విచ్ డివైడెడ్ బై 2 leaves remainder 1 are known as odd numbers. ఏదైనా ఒక న్యాచురల్ నెంబర్ 2తో డివిజన్ చేస్తే అది రిమైండర్ ఎంత వస్తే 1 వచ్చిందంటే ఖచ్చితంగా అదేంటి? ఆడ్ నెంబర్ అయ్యిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ 15 చూద్దాం. 15 2 టేబుల్తో కదా డివిజన్ చేయాల్సింది. 2 టేబుల్లో 15 రాదు. దానికంటే చిన్న నెంబర్ 14. ఎన్ని టైమ్స్? 7 టైమ్స్. 5లో 4 తీస్తే 1. లీవ్స్ రిమైండర్, ఇది రిమైండరే కదా. రిమైండర్ 1 వస్తే ఖచ్చితంగా అదేంటి? ఆడ్ నెంబర్. అంటే 15 అనేది ఏంటి? ఆడ్ నెంబర్. 15 ఈజ్ ఏ ఆడ్ నెంబర్. ఓకే, ద సెట్ ఆఫ్ ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ని డినోట్ చేసేది ఏంటి? క్యాపిటల్ O. అవి ఎలా? 1, 3, 5, 7, 9 అండ్ సో ఆన్. ఓకే, సమ్ ఆఫ్ అన్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్. ఇందాక మనం ఈవెన్ నెంబర్స్కి ఏం చెప్పాం? సమ్ ఆఫ్ అన్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అయితే n, అక్కడైతే n+1 ఇంటూ n. ఇక్కడ ఏంటి? n². ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 4 ఆడ్ న్యాచురల్ నెంబర్స్కి సమ్ చేయమన్నారు. అండ్ n ప్లస్లో ఏం పెట్టుకోవాలి? 4². 4² ఎంత? 16. ఓకేనా? 4² అంటే 16. ఇంకొకలా చూద్దాం. ఫస్ట్ n ఆడ్ న్యాచురల్ నెంబర్ సమ్. ఫస్ట్ ఏంటి? 1, 3, 5, నెక్స్ట్ 7. అంతే కదా. 1, 3, 5, 7 ఫస్ట్ ఆడ్ నెంబర్స్ ఇవే కదా. యాడ్ చేస్తే ఎంత వచ్చింది చూడు. 1, 3 ఎంత? 4. 4 ఒక 5, 9. 9 + 7 16 వచ్చిందా లేదా? ఇలా తక్కువ నెంబర్స్ ఉంటే 1 + 3, 5 + 7, 9 అలా చేస్తాం. ఒకవేళ 100 నెంబర్స్కి కనుక్కోమనడం మనం అలా 1 + 7 అలా మనం వేసుకోలేము కదా. అలా వేసుకోకుండా ఉండడానికి ఈ ఫార్ములాస్ అన్నమాట. మనం గుర్తుపెట్టుకున్నాం అనుకోండి n², ఈజీగా మనం ఆన్సర్ని చేసుకోవచ్చు. నెక్స్ట్ జనరల్ ఫార్మ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్. జనరల్ ఫామ్ అంటే ఒక జనరల్ ఫామ్ ఆడ్ నెంబర్ ఏంటి? 2n - 1 వేర్ n ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ n ప్లస్లో 1 పెడదాం. 2 × 1 2 - 1 1 1 వచ్చిందా లేదా? నెక్స్ట్ ఈసారి 2 పెడదాం. 2 2s ఎంత? 4 4 - 1 3 వచ్చిందా? ఇలా అన్నీ చేస్తే ఏమొస్తాయంట? మనకి ఆడ్ నెంబర్సే వస్తాయి. దానికి జనరల్ ఫార్ములా ఏంటంట? 2n - 1. ఓకే, చూద్దాం ఎగ్జాంపుల్. సమ్ ఆఫ్ 2 ఆడ్ నెంబర్స్. 2 ఆడ్ నెంబర్స్ ఎడిషన్ చేస్తే ఏమొస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ 3 + 5 ఎంత? 8. ఏమొచ్చింది మనకి? ఈవెన్ నెంబర్. ప్రొడక్ట్ ఆఫ్ 2 ఆడ్ నెంబర్స్. 2 ఆడ్ నెంబర్స్కి ప్రొడక్ట్ చేస్తే, ప్రొడక్ట్ అంటే ఏంటి? ఇంటూ. ఫర్ ఎగ్జాంపుల్ 5 × 7 ఎంత? 35. ఏమొచ్చింది మనకి? ఆడ్ నెంబర్. ఓకే, లేకపోతే ఒక ఈవెన్ నెంబర్ ఒక ఆడ్ నెంబర్ తీసుకుందాం. ఒక ఈవెన్ నెంబర్ ఏంటి? 2. ఒక ఆడ్ నెంబర్ 3. సమ్ చేస్తే ఎంత? 2 + 3 ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ 2 + 3 ఎంత? 5. ఈవెన్ వచ్చిందా? ఆడ్ వచ్చిందా? ఆడ్. ఓకే, అండర్స్టాండ్. ఇలా అన్నీ నేర్చుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.